చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన ఎన్సీఆర్ లోని వీధి కుక్కలను గుర్తించి షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. రేబీస్ తో ప్రజలు చనిపోవటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. మనుషుల ప్రాణాల కంటే జంతువుల సంక్షేమం ముఖ్యం కాదని ఈ సందర్భంగా తేల్చి చెప్పేసింది. అలాగే ఈ ఆదేశాలను 8 వారాల్లో అమలు చేయాలని అధికారులకు సుప్రీంకోర్టు సూచించింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం సహా స్థానిక యంత్రాంగాలు అన్ని వీధి కుక్కలను పట్టుకొని వెంటనే వాటిని డాగ్ షెల్టర్ హోమ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇక కుక్కలను పట్టుకోవటంలో ఆటంకం కలిగించే వారిపై కఠినమైన ధిక్కార చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కోర్టు స్పష్టం చేసింది. ఇక ఢిల్లీలో వీధి కుక్కల సమస్య చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. కుక్క కాటు, దాడులు పెరుగుతున్న సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఢిల్లీలో 3 లక్షలకు పైగా కుక్కలున్నాయని, వాటన్నింటినీ షెల్టర్ హోమ్లలో ఉంచడానికి 15,000 కోట్లు ఖర్చవుతుందని, ఇది ఢిల్లీ ప్రభుత్వానికి సాధ్యం కాదని ఆమన్నారు. ఈ నిర్ణయం జంతువుల హక్కులను విస్మరిస్తోందంటున్నారు. పట్టుకున్న కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రతి వారానికి దాదాపు 5 కోట్లు ఖర్చవుతుందని, ఇక ప్రముఖ నటుడు, జంతు ప్రేమికుడు అయిన అడవిశేష్ ఓ కీలక సామాజిక అంశంపై స్పందించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలని సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా అడవిశేష స్పందిస్తూ, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఢిల్లీలో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలన్న ఆదేశం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది మన చట్టపరమైన బాధ్యతలకు, భారతదేశం ఎప్పటి నుంచో పాటిస్తున్న కారుణ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారాయన. వీధి కుక్కలు మన పట్టణ జీవావరణ వ్యవస్థలో ఒక భాగమని, వాటిని శత్రువులుగా చూడటం సరికాదని ఆయన హితవు పలికారు. టీకాలు వేసి స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు ప్రమాదకరం కాదు. అవి మన సమాజంలో సభ్యులు, వాటికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. వాటిని నిర్బంధించడం అనేది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు, అదొక తాత్కాలిక ప్రతిచర్య మాత్రమే అని అడవిశేష్ అన్నారు. ఇక ఇటువంటి చర్యలకు బదులుగా శాస్త్రీయమైన మానవతా దృక్పథంతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక కొంతకాలంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలు ఒంటరిగా కనబడితే చాలు దాడులు చేసే, తీవ్రంగా గాయాల పాలు చేస్తున్నాయి. చిన్నారులపైనే కాదు, పెద్దవారిపైన కూడా వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. ఇటీవల ఓ వ్యాపారవేత్తపైన వీధి కుక్కలు దాడి చేశాయి. అతను కింద పడిపోవటంతో తలకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అహ్మదాబాద్లో జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త వాగ్ బక్రీటీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ అయితే కన్నుమూశారు. ఈ ఘటనతో మెదడులో రక్తస్రావం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆ కంపెనీ అయితే ప్రకటించింది. చాలా చిన్న పిల్లలు కూడా, చిన్న పిల్లలకి పిక్కలు పట్టేసుకొని లాక్కొని వెళ్ళిపోవడం, ఒళ్ళంతా కొరికేయడం, కింద పడేసి పిచ్చి కుక్కలు అన్ని ఒక్కటేసారిగా గుంపులుగా వచ్చి దాడి చేయటము, వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారిగా, అంటే అవన్నీ చూస్తే కూడా ఎంత రోధిస్తున్నారు అనేది ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. అసలు ఆ బాబు బాధ చూస్తూ కూడా వాళ్ళ తండ్రి ఏ విధంగా విలపిస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. వాళ్ళ బాధ చూస్తే నిజంగా అందరికీ కూడా అందరికంటే కూడా కన్నీళ్ళు వస్తాయి, అంత బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కుక్క కాటు వల్ల రోజు ఏదో ఒక ప్లేస్లో ఎవరో ఒక్కరు ప్రాణాలు పోగొట్టుకుంటున్న, రేబీస్ వల్ల అయినా సరే ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. సో ఇది రోజు రోజుకు మితిమీరిపోతున్న క్రమంలో కూడా దీన్ని ఢిల్లీ సుప్రీంకోర్టు ఒక పరిగణలోకి తీసుకొని, ఇలా కాదు, మనుషుల ప్రాణాల కంటే ఇది కాదు ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళ జీవితాలను మనం ఎలాగో వెనక్కి తీసుకురాలే మన ఒక సెన్సిటివ్ పాయింట్తోని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఏదైతే జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళు ఇది సరైనది కాదు, దీన్ని మళ్ళీ పునఃపరిశీలించాలి అని చెబుతూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా
ఒక్కసారి అంటే ఎవరికైతే ఇప్పుడు కుక్క కాటు వల్ల ప్రాణాలు కోల్పోయారో నిజంగా అదైతే మనం వెనక్కి తీసుకురాలేము. కానీ ఇది కరెక్ట్ చర్య, దీనివల్ల కొంత కంట్రోల్కి తేవచ్చు ఈ సిచ్యువేషన్ని అని చెప్పేసి ఇప్పుడు మనకి కోర్టు ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తోంది. దీన్ని కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. దీనివల్ల నిజంగానే సిచ్యువేషన్ అదుపులోకి వస్తుంది అని చెబుతున్నారు. కానీ కొంతమంది ఏదైతే జంతు ప్రేమికులు ఉన్నారో ఇది సరైంది కాదు అని చెబుతున్నారు. కానీ ఇది జంతువులకి సంబంధించి జంతువులకి వ్యతిరేకించి తీసుకున్న నిర్ణయం అయితే కాదు. కేవలం ప్రాణాలు పోకుండా, మనుషుల ప్రాణాలు పోకుండా జస్ట్ కాపాడుకునే అంశంగానే దీన్ని తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఒక వర్గం చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం పైన అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది. దీని మీద అయితే ఎవ్వరు కూడా ఏదైనా వ్యతిరేకించినా కూడా, ఒకవేళ స్ట్రీట్ డాగ్స్ ఏమైనా కనిపించి, మీ ఏరియాలో ఏదైనా స్ట్రీట్ డాగ్స్ కనిపించి గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్తున్న ఆపితే కూడా నేరం అని చెప్పేసి ఇప్పటికి క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు అయితే చెప్పేసింది దీనికి సంబంధించి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.